నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వాలు మారుతున్న వెనుకబడిన కులాలు అన్ని రంగాల్లోని వెనుకబడే ఉన్నాయని సంఘం నాయకులు ఆందోళన పేదల పక్షపాతి ప్రధాని మోదీ అని తెలియజేసిన బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు అంగన్వాడీ కార్యకర్త సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆరోపించిన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత అంగన్వాడీ కార్యకర్త సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. పెందుర్తిలో గత 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ కేంద్రాన్ని టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సేనాపతి శంకర్రావు సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ పార్టీ తరపున తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ గత 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వాళ్ళు గవర్నమెంట్ రావాలని చెప్పి అమ్మలు అక్కలు తల్లులు అనుకొని ఈరోజు 5 సంవత్సరాలు అయినా నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు మీతో మాకు పని లేదని అంటున్నారు. రాత్రికి రాత్రి ఈరోజు మీ తాళాలన్నీ అంగన్వాడీ తాళాలు వేసినటువంటి విరగట్టు వేరే వాళ్ళకి అప్పచెప్పి గవర్నమెంట్ వాళ్ళ చేత సచివాలయం సిబ్బంది చేత నిజానికి వారందరూ కూడా పనిచేయడానికి కూడా వారు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న పని భారం కానీ చాలా ఉంది. ఈరోజు అవన్నీ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. అసలు ముఖ్యంగా ఈరోజు సెంట్రల్ చాలామంది నేను 2007 నుంచి కూడా చూస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సరైనటువంటి బిల్డింగ్స్ లేక అద్దె రెంట్లో ఉంటూ రెంటలు సరిగా రాక టాయిలెట్స్ లేక ఈరోజు మా సెంటర్లో ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయమ్మా ఏమైనా టాయిలెట్స్ అసలు ఇలాంటి చాలా రకాలుగా ఇబ్బంది కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టే ఉంటున్నారు. ఆనందపురం మండలి 3 మండలాల్లో ఉన్నాయి. అరే ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయండి, రైతు బజార్లో ఉన్నాయండి, పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నాయండి. అన్ని కూడా అప్పులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకొని చేస్తున్నారు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ విషయం మీద మేము దృష్టికి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది అంగన్వాడీ టీచర్ విషయంలో ఎందుకంటే మన పొరపాటులో మాకు లోకేష్ గారు పర్యటన చేసినప్పుడు అక్కడ కూడా చాలా మంది అంగన్వాడీ టీచర్స్ కూడా కలవడం జరిగింది. తప్పకుండా రేపు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేట్టుగా చేస్తామని చెప్పని మనోహరంగా తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు ఈ చట్టంలో చూసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్లు అంటించుకొని ఈ పథకాలన్నీ నేనే అమలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామునాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న పథకాలన్నీ వివరించడానికి వికసిత్ భారత్ మా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రామునాయుడు బీజేపీ పార్టీ నాయకురాలు నాదెళ్ల జ్యోతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాలన్నీ తానే చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని తెలుసుకొని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంకల్ప యాత్ర చేసిన ఉన్నప్పటి నుంచి గానీ బాలింతగా ఉన్నప్పుడు గానీ 7 నుంచి 3 సంవత్సరాలు గానీ 3 నుంచి 6 మీరు గానీ ఎవరో ఒకళ్ళు అలాగే ఆ బాలింతలు ఇప్పుడు టేక్ హోమ్ రేషన్ తీసుకెళ్తున్నారు. నిధులతో సమకూరుస్తున్నారండి. ప్రతి ఒక్క గర్భిణి ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి గర్భిణి 1/2 కేజీ ఆయిల్ మన కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనకి ఇస్తున్నాం. ప్యాకెట్ 2.5 కేజీల ప్యాకెట్ ఇస్తున్నాం. అది మనం వాడుకోలేరు.
కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి అది ప్రత్యేక, కాబట్టి ఇది కొంచెం లిక్విడ్ గా ఉంటుంది, ఈజీగా తీసుకోవడానికి. వాళ్ళకి పోషకాహారం అన్ని రకాల పోషకాలు అన్ని సమకూరుస్తున్నారు. ప్రతి పిల్లవాళ్ళకి కూడా మంచి బరువు ఉండాలి, వయసుకు తగ్గ బరువు, ఎత్తు. 6 పిల్లలకి కూడా మనకి అంగన్వాడీ కేంద్రంలో భోజనం పెడుతున్నారు కదండి, భోజనం చేస్తున్నారు కదా, అది కూడా సమకూరదు. మోడీ గారి మనకి కేంద్ర ప్రభుత్వం మోడీ వారు కేంద్రాలు మన ఓన్ బిల్డింగ్స్ లో, అంటే అద్దె లేకుండానే రెంటెడ్ బిల్డింగ్స్, అన్ని బిల్డింగ్స్ మనకి కుదరవు. కాబట్టి ICDS గవర్నమెంట్ చేత నిర్వహించబడిన అంగన్వాడీ కేంద్రాలని దీంట్లో సాక్షి అంగన్వాడీ కేంద్రాల కింద సెలెక్ట్ చేశారు. అందులో మన ఎస్ఆర్పురంలో ఉన్న 2 అంగన్వాడీ కేంద్రాలని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. ఈ సంకల్ప యాత్రలో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రతి పథకం కూడా గ్రామంలో ఉన్న చిట్ట చివరి ఇంటికి చేరాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే పెందుర్తి రూరల్ మండలమైనటువంటి ఎస్ఆర్పురం గ్రామంలో ఈరోజు సంకల్ప యాత్ర జరుగుతూ ఉంది. ఈ సంకల్ప యాత్ర పెందుర్తి రూరల్ మండలంలో చింతగట్ల, చందలాగ్రహారం, పెదగాడి, పెనగాడి, రాంపురం, గొరపల్లి సెక్రటరీ. అయితే ఈ రోజు ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ఆర్పురంలో వికసిత్ సంకల్ప యాత్ర అనేది నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో అవన్నీ తెలియజేయడం కోసమే ఈ నరేంద్ర మోడీ గారి వికసిత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఏ పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయో దాని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ భాజపా నాయకులు అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అవనివ్వండి, మిగిలిన అంటే బ్యాంకు ద్వారా వచ్చిన వాళ్ళు అవనివ్వండి, ఇక్కడ స్టాల్స్ నిర్వహించి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఏ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరూ కూడా పథకాలను తెలుసుకుని అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఈ సంకల్ప యాత్రలో భాగంగానే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ ప్రతి విలేజ్ లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించు. నడుపూరు గాంధీ పార్క్ దగ్గర మైదానంలో ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జోనల్ కమిషనర్ సింహాచలం అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వం తరపున నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హత కలిగి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయడానికి వికసిత్ భారత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధాని మోదీ పేదల పక్షపాతని అన్నారు. విశాఖలో దువ్వాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 26 కోట్లు, సింహాచలం రైల్వే స్టేషన్కు 10 కోట్లు కేటాయించారని అన్నారు. 18 రకాల చేతి వృత్తి కళాకారులకు PM విశ్వకర్మ పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా రుణాలు అందజేస్తున్నారని అన్నారు. పోస్టాఫీసులో తక్కువ ప్రీమియంతో 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ముద్రా లోన్ తీసుకుని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ మరికొంతమందికి ఉపాధి కల్పించామని పలువురు మహిళలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత, నాయకులు సియాద్రి అప్పలరాజు, జీలకర్ర భువనేశ్వరి, కో కన్వీనర్ సోంబాబు తదితరులు పాల్గొన్నారు. నరసింహరావు గారికి, అలాగే బీజేపీ నుంచి వచ్చినటువంటి పదాధికారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అనేక డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అధికారులు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్, అలాగే ఇతర డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్, ఏఎన్ఎంస్, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది దేశం మొత్తంలో, అలానే మన రాష్ట్రంలో కూడా. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మరి చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఇందులో మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వికసిత భారత్, అది మా సంకల్పం అని ఉద్దేశాన్ని జనాలకు అసలు తెలియాలనేది. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేక డిపార్ట్మెంట్ ద్వారా
అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే అది మనం స్టేట్ సెంట్రల్ కొలాబరేషన్లో జరిగేవి మనం అది బాగా ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. కానీ మరి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గత 10 రోజులుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన గాజువాక కర్ణాటకూరు పిఎస్సి ఆధ్వర్యంలో ఇక్కడ లబ్ధిదారులతో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి అందరికీ అందాలని, చాలా పథకాల గురించి మన ప్రజలకి తెలియదు, అందరికీ తెలియజేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందజేసే విధంగా ఈ కార్యక్రమం ముందుకెళ్లాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన గాజువాక ఇప్పటికే 5 కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తయి, దానికి జీవీఎంసీ అధికారులు రాము గారు వీరంతా కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే లబ్ధిదారులు మాట్లాడడం జరిగింది. ఆమె మొదట 50,000 రూపాయలు తీసుకుని కుట్టు మిషన్ తీసుకుని జీవీఎంసీ కమిషనర్ గారే మనకి గాజువాకలో 17 కార్యక్రమాలు చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి మన జోనల్ కమిషనర్ గారు శ్రీ సింహాచలం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లబ్ధిదారులు మాట్లాడడం మనం చూసాం. ఏ విధంగా బ్యాంకు వెళ్లి ఎటువంటి షూట్ ఇవ్వకుండా, ఎటువంటి హామీ లేకుండా మొదట 50,000 రూపాయలు పొంది ఆమె కుట్టు మిషన్లు కొనుక్కొని తర్వాత ఆ లోన్ తిరిగి చెల్లించి 1,00,000 రూపాయలు, 1,50,000 అలా 10 లక్షల రూపాయల వరకు కూడా మనం ముద్రా లోన్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇది దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు కూడా అందరూ కూడా ఆర్థికంగా దృఢంగా ఉండాలని, బాగుండాలనే ఉద్దేశంతో ముద్రా లోన్ పథకం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా మనకు వైద్యం ఇస్తారు. ఎటువంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా. ఆరోగ్యశ్రీ కార్డు అయితే కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేస్తుంది. అదే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినా సరే ఈ యొక్క కార్డు మీద మీకు ఉచితంగా వైద్య సదుపాయం ఉంటుంది. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు శ్రీనివాస్ గారు మీకు తెలియజేయడం జరిగింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గాజువాక రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు చిన్నగంటియాడ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, వైకాపా అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో 8 పర్యాయాలు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని ఆరోపించారు. వివిధ స్లాబుల పేరుతో పేదలపై భారాన్ని మోపడం తగదన్నారు. దీనివల్ల అనేక రంగాలు కుదేలైన పరిస్థితి నెలకొందని అన్నారు. పేదలకు అండగా ఉంటామని చెప్పే సీఎం జగన్ ఇలా భారాలు మోపి ప్రజారంజక పాలన అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పెంచిన ఛార్జీలను తగ్గించేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారికి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను, సోంబాబు, నాగేశ్వరరావు, గూటూరు శంకర్రావు, రోహిణి తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం చిన్నగంటియాడ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4.5 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పేదవాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలని, ఉచిత పథకాలని ఒక చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో లాక్కుంటుంది. కాబట్టి ప్రజలందరూ దీనిపై ఆలోచించాలి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల వద్ద, ఎంఆర్ ఆఫీసుల వద్ద, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీసుల వద్ద ధర్నా చేయమన్నారు. అందులో భాగంగా కన్వీనర్ గారు సోంబాబు గారు, సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు గుటూరు శంకర్రావు గారు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోహిణి గారు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గారు కట్టా పద్మ గారు, అదేవిధంగా రామస్వామి గారు, మా మరో మండల అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రంజిత్ గారు, శేఖర్ గారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. నిన్న, ఈ రోజు, రేపు భారతీయ జనతా పార్టీ సిటీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి కనవరెడ్డి నరసింహరావు గారు పిలుపు మేరకు గాజువాక ప్రాంతంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని
ఏదైతే పెరిగిన విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు కూడా తగ్గించాలని చెప్పి కేఆర్ఆర్ గారి నేతృత్వంలో ఈ 2 రోజులు కూడా అక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు కూడా ఎంఆర్ఓ ఆఫీసు మరి ఇక్కడ కూడా ధర్నా చేసి మా యొక్క వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ వివిధ వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు మారుతున్న వెనుకబడిన కులాలన్నీ రంగాల్లోని వెనుకబడే ఉన్నాయని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న వెనుకబడిన కులాలన్నీ రంగాల్లోని వెనుకబడే ఉన్నాయని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. యాత, సెట్టిబలిజీ, గౌడ, ఈడిగ, గీత ఉపకులాల సమ్మేళనం ఈ నెల 24న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం నెహ్రూ పార్కులో ఏర్పాటు చేశామని ఈ మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో పెదగంట్యాడ CWC కమ్యూనిటీ హాల్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక రంగాల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఐక్యతను చాటి చెప్తామన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో యాత, చెట్టిబల్జ, గౌడ, శ్రీశైన, ఈడిగ ఉపకులాల యూత్ కమిటీ కన్వీనర్లు పితాని భాస్కర్రావు, మంగరాజు, నడిగట్ల ప్రసాద్, ఆండిబోయిన సన్ని, వంగరాజు, వంగల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులకు, గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సోదాజీలు పెద్దలు అయినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారాలండి. అయితే రేపు 24వ తారీఖుని మన స్టీల్ ప్లాంట్ నెహ్రూ పార్క్ నందు ఏదైతే యాత, సెట్టిబలిజ, గౌడ, ఈడిగా, శ్రీసేన సహకులాల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమానికి గాజువాక పారిశ్రామిక ప్రాంతం అంటే ఓన్లీ ఒక గాజువాక కాన్స్టిట్యున్సీ కాదండి, ఓన్లీ విశాఖపట్నం జిల్లా మొత్తం ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని పిక్నిక్కి హాజరవుతున్నారు. సో అదే కాకుండా రాష్ట్రంలో కేబినెట్ మంత్రివర్యులు, ఎంపీలు, తర్వాత మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఇంతటి చక్కటి కార్యక్రమానికి నడుం బిగించి ముందుగా సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో యువత దృక్పథంతో సుమారు ఒక నెల రోజుల నుంచి అహర్నిశలు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా వారికి చెప్పాలంటే వారు ఒక కార్యక్రమం చాలా చేస్తున్నందుకు వాళ్ళకి అభినందనీయం. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సంఘీయులు, జాతీయులందరూ కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకొని తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి చక్కని కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వల్ల మన సొసైటీలకు అందరికీ కూడా మంచి భవిష్యత్తులో మంచి విషయాలు తెలుసుకునేదానికి కానీ పరిచయాలు పెంచుకునేదానికి కానీ మంచి అవకాశం. ఎందుకంటే గత ఒక 5 సంవత్సరాల ముందు పెద్దలు చేశారు, బాగా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన అందరూ కూడా ఇది నాది నీదని కాకుండా ఇది మనది, ఈ కార్యక్రమం మన కార్యక్రమం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఇచ్చేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేసేదంటే చాలా కష్టమైన పని. ఒక 2 నెలల నుంచి వీళ్ళు చాలా దీని మీద ఒక దృష్టి పెట్టి 6 నెలల కష్టపడి రాత్రులు పగలు కష్టపడి ఈ కార్యక్రమం ఇంత భారీ కార్యక్రమం చేయడం అంటే ఆసామాసా కాదు. మినిమం 10,000 మంది ఇస్టిమేషన్తో ఈ రోజు కార్యక్రమం పెడుతున్నారు నెహ్రూ పార్కులో. మరి కార్యక్రమానికి అందరూ రావాలి. ఎందుకంటే మరి పెద్దలు ఇవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి తప్పనిసరి అందరూ రావాలి. ఇది మన ఈ కార్యక్రమము కల్లు గీత సహు కులాల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి అందరూ కూడా హాజరవ్వాలి. హాజరయ్యి ఎవరికైనా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న నోటుపాట్లు ఉంటాయి, ఇది మంద కాబట్టి ఎవరో తప్పుగా భావించుకోకుండా అందరూ అర్థం చేసుకొని ఆ ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఒక విషయం ఏంటంటే మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అలానే ఒక మాట్లాడేది కాకుండా ప్రతి ఒక్కరు పెద్దలందరినీ సన్మానించుకునే విధంగా కానీ, ఏదైనా రాణించిన వాళ్ళు, ఏదైనా స్పోర్ట్స్ లో రాణించే వాళ్ళు కానీ, రిటైర్మెంట్ అయిన ఇలాంటి వాళ్ళు కూడా సన్మానించుకునే కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే పిల్లలు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగిందని చెప్పి అన్నారు. అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి ఎన్ని ఫంక్షన్లు ఉన్నా
ఏదో పెళ్ళో కథో కార్యక్రమం ఉంటే మళ్ళా తర్వాత పెట్టుకుంటాం, ప్రతి నెల ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇటువంటి కార్యక్రమం అనేది మళ్ళా జరగదు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో ట్రస్ట్ సేవల పేరుతో 5 ఎకరాల భూమిని విరాళంగా తీసుకొని అక్కడ కోటి లింగాల శైవ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విరాళం ఇచ్చిన ఆధ్యాత్మికవేత్త కొట్యాడ కృష్ణమూర్తికే శటగోపం పెట్టిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్య సాయిబాబా భక్తుడు సబ్బవరం మండలం బోధవలసకు చెందిన కొట్యాడ కృష్ణమూర్తి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం 2010లో బోధవలసలో 3 సర్వే నంబర్లలో తనకున్న 20 ఎకరాల పండ్ల తోటల స్థలంలో కోటి శివలింగాల శివానంద ఆశ్రమం నిర్మిస్తామని గాజువాక సమీపంలోని అప్పికొండకు చెందిన అక్కడ ట్రస్ట్ కార్యదర్శి గన్ని మోహన్ దాస్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. అప్పటికే ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ సాయిబాబా భక్తుడిగా సబ్బవరం ప్రాంతంలో పేరు పొందిన కొట్యాడ కృష్ణమూర్తి తాను 5 ఎకరాల స్థలం ఉచితంగా కోటి శివలింగాల శివానంద ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని, తమ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు ప్రఖ్యాతులు పొందితే చాలని ఆశపడ్డాను అన్నాడు. తాను ముందుకు రావడాన్ని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు తమ అప్పికొండ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ బోధవలసలో ఆశ్రమానికి విరాళాలు అందించినందున వారిలో ఒక్కొక్కరికి సెంటు భూమి విస్తీర్ణంలో ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని, అందుకు తగిన స్థలం 3.60 ఎకరాలు కేటాయించాలని కృష్ణమూర్తిని కోరారు. మిగిలిన 1.80 ఎకరాల్లో మహాశివుని 108 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి కోటి శివలింగాలను ఏర్పాటు చేసి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీతో 2011లో 5 ఎకరాల స్థలాన్ని 360 మంది వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో కొట్టేటి కృష్ణమూర్తి వెంట గ్రామ సర్పంచ్ నేబర్తి శ్రీనివాసరావు, కోన రాములు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ వాళ్ళు మా భూమి మీద నోటరీలు చేసి డబ్బులు దండుతున్నారు. ఇదే ట్రస్ట్ వాళ్ళు. ఇది మా దృష్టికి వచ్చింది. అందువల్ల ఇక నేను ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశానో వాళ్ళకి స్థలం ఉన్నాయి. నోటరీ చేసినటువంటి వాళ్ళకి ఎవరికి భూమి ఇక్కడ ఉండదు. ఫలసాయం ఇచ్చే మామిడి తోట కూడా నరికేస్తారు. ఫలసాయం ఉన్న మామిడి తోట వీళ్ళు ఇల్లులు కడతామని ఫలసాయం ఇచ్చే మామిడి తోట కూడా 12 సంవత్సరాల కిందట నరికిస్తారు. విడిచిపెట్టి ఉంచేసాం. ఇప్పుడైనా సరే ఆ స్థలం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ఆ 108 అడుగులు శివలింగం కట్టాలి. పేదలందరికీ ఇల్లులు కట్టాలి. పేదలందరికీ ఉచితంగా ఇల్లులు కట్టాలి. నేను ఉచితంగా స్థలం ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఉచితంగా స్థలాలకు ఇల్లులు కట్టాలి. అప్పుడు కూడా మీ దగ్గర అలాగే మాట తీసుకున్నారు. నా దగ్గర ఆ రోజు ఇచ్చారు. ఆ ఆశ్రమం తాలూకు రిజిస్ట్రేషన్ ఉంది. ఇందులో మెయిన్ ఏంటంటే దాస్ గారు, తర్వాత నానాజీ సెక్రటరీ. ఎక్కడండి ఇది? వీళ్ళు కోటిలింగాల క్షేత్రం, ఉప్పాడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.